బ్యాక్ టు న్యూస్ బులెటిన్ మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో పేద మధ్యతరగతి వారికి డిజిటల్ కార్డులు జారీ చేయనుంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం ఈ రోజు నుంచి ఇంటింటి సర్వే చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రారంభిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు రేషన్, హెల్త్ కార్డును ఒకే కార్డుతో పనిచేసే విధంగా డిజిటల్ కార్డ్స్ ఉండనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన వివరాల ఆధారంగా డిజిటల్ కార్డులు జారీ చేస్తారు. త్వరలో పేద మధ్యతరగతి వారికి డిజిటల్ కార్డులు జారీ చేయనుంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం ఈ రోజు నుంచి ఇంటింటి సర్వే చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రారంభిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు రేషన్, హెల్త్ కార్డును ఒకే కార్డుతో పనిచేసే విధంగా డిజిటల్ కార్డ్స్ ఉండనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి చాలా రకాలైనటువంటి పథకాలను అయితే అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కార్డుల మంజూరుకి అయితే దీనికి సంబంధించినటువంటి సర్వే కానీ దీనికి సంబంధించినటువంటి ఒక కార్డుల పంపిణీ విధానానికి అయితే ఈ రోజు నుంచి శ్రీకారం చూపట్టబడుతుంది. మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అయితే ఈరోజు డిజిటల్ కార్డుల మంజూరికి అయితే సర్వేతో పాటు అదేవిధంగా ఫోటో కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ సిక్ రోడ్లో గలటువంటి ఒక హాకీ గ్రౌండ్స్లో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ప్రారంభించబోతా ఉన్నారు. మనం ఇప్పటికే చూస్తున్నాం, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే క్రమంలో అయితే వారికి ఉన్నటువంటి ఒక డిజిటల్ కార్డుల ఆధారంగా ఏదైతే కుటుంబ సభ్యుల వివరాలు కానీ వారికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే డిజిటల్ కార్డులు అందుబాటులో ఉన్నారో దానికి సంబంధించి అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఒక కార్డులు వివరాలను కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులతో పాటు డిజిటల్ కార్డులకు అవసరమైనటువంటి అన్నింటినీ కూడా తీసుకొని రావడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా ఇటు వివిధ శాఖల అధికారులు కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరుగా మనం చూస్తున్నాం, ఈ యొక్క కార్డుల ప్రక్రియ ప్రారంభమైన అనంతరం రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు ఇటు హెల్త్కు సంబంధించినటువంటి కార్డులు కానీ అన్ని రకాలైనటువంటి సేవలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించడమే లక్ష్యంగా ఈ యొక్క డిజిటల్ కార్డులకు అయితే శ్రీకారం చుట్టింది. మనం చూస్తున్నాం, ఈ యొక్క దీని కార్యక్రమానికి సంబంధించి 119 నియోజకవర్గాలలో ఒక గ్రామాన్ని అదేవిధంగా ఒక పట్టణ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సిక్ ఏరియాలో వస్తే సిక్ విలేజ్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ని కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. మనం చూస్తున్నాం, ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి పథకాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సిక్ విలేజ్ గాంధీనగర్. ఓకే, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 అంటే వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వచ్చినారా ఇక్కడికి? తెలుగుని ఆతా భయ్యా. ఓకే, ఇది పరిస్థితి. మొత్తం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా తీసుకొని రావడం జరిగింది. మనం కనుక గమనిస్తే ప్రజలందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను తీసుకోవడమే పొందడమే లక్ష్యంగా అయితే ఇటు కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ గతంలో ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వీటన్నిటిని కూడా తీసుకువచ్చి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజిటల్ కార్డులను ఇవ్వబోతుందో డిజిటల్ కార్డులలో కూడా తమ పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కానీ అన్ని పథకాలను పొందడమే లక్ష్యంగా ప్రజలైతే చాలా ఆసక్తిగా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం, ఎవరు చూసినా కూడా వారికి సంబంధించినటువంటి ఒక కార్డులను చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది మనం చూస్తున్నాం, ప్రజాప్రభుత్వంలో ప్రజలందరికీ నేరుగా సంక్షేమ పథకాలు వెళ్ళాలి, వారికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులను కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే రేషన్ కార్డులలో కొంత జాప్యం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులు ఇద్దామనుకున్నప్పటికీ కూడా డిజిటల్ ద్వారా ఆన్లైన్ చేసినట్లయితే ఎక్కడ కూడా రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇటు పౌర సేవలను కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను కానీ పొందడంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చెప్పవచ్చు. మరికొద్ది రోజులు కొద్దిసేపట్లోనే ఇదే వేదిక గుండా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి డిజిటల్ కార్డులకు సంబంధించినటువంటి సర్వే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఏదైతే హాకీ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీగా ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఈ కార్డులకు సంబంధించి డిజిటల్ కార్డులలో ముఖ్యంగా కుటుంబ పెద్దగా మహిళలే ఉండబోతా ఉన్నారు. మహిళలను బేస్ చేసుకునే యొక్క కార్డులు అనేవి కూడా ఇష్యూ చేయబోతా ఉన్నారు. అందుకనే ఈ కార్యక్రమానికి మనం చూస్తున్నాం 6 విలేజ్కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వేదిక ద్వారాగానే ప్రారంభించబోతా ఉన్నారు. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ఇటు చూసుకున్నట్లయితే ఒక గ్రామాన్ని అదేవిధంగా ఒక పట్టణ కేంద్రాన్ని కూడా పైలట్ విలేజ్గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రాంతాల్లో ఈరోజు తొలి దఫాలో అయితే ఈ యొక్క డిజిటల్ కార్డుల మంజూరీకి సంబంధించినటువంటి ప్రక్రియ సాగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా అక్కడ అధికారులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఒక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడ ప్రారంభించిన అనంతరం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 119 నియోజకవర్గాలలో అయితే ఈ యొక్క డిజిటల్ కార్డుల సర్వేకి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ నెల 7వ తేదీ వరకు కూడా ఇది కొనసాగబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అయితే ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేరిపోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే రాష్ట్రంలో ఇకపైన సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ప్రజలు అందించడానికి ఇది ఒక సులభమైన మార్గంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మహిళలను ఎవరైతే కుటుంబ పెద్దగా అయితే మహిళలను చేర్చి అయితే మహిళలకు అవకాశం ఇవ్వబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మనం ఇప్పటికే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినాక ఇటు మహిళలకు రుణాలు కానీ అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ ఎన్నో రకాలుగా మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క డిజిటల్ కార్డులకు సంబంధించి కూడా మహిళలే ఇంటి కుటుంబ పెద్దగా మహిళను నిర్ణయించి కుటుంబ పెద్దగా మహిళల భాగస్వామ్యంతోనే తనకు సంబంధించినటువంటి భర్త కానీ అదేవిధంగా ఇంట్లో పిల్లలు కానీ వారందరి వివరాలను కూడా పొందుపరిచే విధంగా ఈ యొక్క డిజిటల్ కార్డులు అనేది ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ను డిజిటలైజ్ చేయడానికి హైదరాబాద్లో ఒకవైపు మనకు సర్వే కూడా కొనసాగుతూ ఉంది. ఈ సర్వే అనంతరం కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు సంబంధించినటువంటి ఏ వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఏ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక వివరాలు కానీ తెలిసే విధంగా ముఖ్యంగా ఈ పథకాల పంపిణీలో అత్యవసర సేవలైనటువంటి ఇటు వైద్య సేవలు కానీ అదేవిధంగా ఇటు ప్రజాప్రభుత్వంలో ఇప్పుడు మనకు చూస్తున్నాం పౌర సేవలకు సంబంధించి ఇటు ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ కానీ తదితర అవసరాలన్నింటినీ కూడా ఈ డిజిటల్ కార్డు సౌకర్యంతో అయితే తీర్చే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఈ కార్యక్రమానికి అయితే ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసులు కూడా భారీగా భద్రతను కల్పించడం జరిగింది. అంతేకాకుండా మనం ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ కంటోన్మెంట్ పరిధిలోకి రావడంతో మనం చూసాం గతంలో కంటోన్మెంట్ అనేది ఇక్కడ మనకు పూర్తిగా ఆర్మీ ఏరియాలో ఉండేది. దీన్ని ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషితో అయితే ఇటు సివిల్ ఏరియాస్ అన్నీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చే విధంగా అయితే ఇక్కడ కేటాయింపులు చేయడం జరిగింది. అంతేకాకుండా మరికొద్దిసేపట్లోనే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.